గుడ్ మార్నింగ్. ఇక్కడ ఈరోజు అయితే మేము ఇక్కడ స్టే చేసిన ముగ్గురం ఉన్నాం. ఇక్కడ 2500 పడ్డది విత్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్. బాగుంది. ప్రతి అందులో వెళ్తున్నాం. ఇక్కడ వేరే బ్రదర్స్ కూడా కలిసి అనమాట. బాగుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ వ్యూ. हेलमेट हाकोंड अल्वा हेलमेट हाकोंड हेलमेट इरली अल्वा हमको नहीं पता. आप ही बोल के गया था, हम यूज ही नहीं किया. అయ్యా ఇక్కడ నుంచి ఓపితే అయితేలే. అవో ఆ లేక్ చూసి బ్లూ లేక్, ఇవేమో గుడిసెల లేక చిన్నగా. అమ్మా వాళ్ళందరూ వేరే, నాకు ఓపితే అయితేలే. బాయ్. ఈరోజు పొద్దున లేక్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకుని ఉండే దుంకేసిన లేక్లా, డైరెక్ట్ ప్యాంగాంగ్ లేక్లా. అది వచ్చి మొత్తుకురు. ఇక్కడ మొత్తం డైరెక్ట్ అయిపోయింది. మాట చూసారా మంచు. ఇగో లైనప్ డైలీ పెరుగుతుంది. పైన ఆక్సిజన్ ఉండదంట, పైన ఇంత పైన ఆక్సిజన్ వల్ల ఇంజన్కి పవర్ రాదనమాట. గాలి పోలే లోపల. అదే అద్దం పెట్టినట్టు ఉంది ఆడ. నాకు అన్నకైతే అట్లా అద్దం పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ అది వాటర్, అది కింద బ్లూ కలర్. ఇది మన 360 ఇంకో అంకుల్ తీసుకొని పోయిండు. ఆ అంకుల్ ముంగట వెళ్ళిపోయాను నేను. వన్ 2 3 పోబుదే అయితే అసలు నాకు ఇక్కడికి వెళ్ళావు. ఎట్లని చూడు, బ్లూ కలర్లో అడుందేమో ఐస్ అక్కడ వైట్ కలర్ది. దమ్ము కూడా వస్తుంది ఇక్కడ. ఎక్కువసేపు అవుతే పోదాం. ఎవరు లేరు ఇక్కడ, అందరూ వెళ్ళిపోయారు. టైర్లో గాలి పోయింది మొత్తం. Sorry. Yeah, start from Man. People talk is 25 kilometers for arrive at the border the Tibet. But now it's 30 kilometers. I don't see the Tibet. Where is the Tibet? Friend. How many kilometers? I think 4-5 kilometers. That's 3, 4, 5. 110. Okay, go. Yeah, come. Let's go. వాళ్ళ దగ్గర అది ఉంది. పంక్చర్ అయిపోయింది కదా. ఎట్లా ఈ అడవిలా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర అది ఉందా, ముంగడ వెళ్ళిపోయారు వాళ్ళేమో. అసలు ఈ టైర్ నేను కొంచెం గ్రిప్ ఉండే అనమాట. ఇంటికాడికి వచ్చేటప్పుడే కొంచెం గ్రిప్ ఉండే చాలు. మళ్ళీ ఎక్కువ గ్రిప్ ఉంటే ఇక్కడ ఈ వెదర్లో, ఈ టర్నింగ్లలో లీన్ ఎక్కువ వేసి టెంప్ట్ అయిపోతా అని చెప్పి ఈ గ్రిప్తో కొంచెం కేర్ఫుల్గా, భయం ఉంటుంది గ్రిప్ ఉండదు, మెల్లపోదాం అని చెప్పి కావాలని వచ్చిన అనమాట. ఇదే మొత్తం పోయింది గ్రిప్. ఇక రాగానేగా రైట్ సైడ్ గ్రిప్ మొత్తం పోయింది. ఇక ఇప్పుడు ఇక్కడ టైర్ వేసుకోవాలి పక్క. వాళ్ళకి ఒకళ్ళైతే కాల్ చేసిన, ఆ గాలి మిషన్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు వస్తే మంచిగా ఉంటుంది గాలి మిషన్ తీసుకొని.
ఇది ఎక్కడ పంక్చర్ రా బాబు ఎడర్లా ఎట్లా చెప్పండి గైస్ కావాలనే వేసుకోను నేనైతే కొత్త టైర్ వేసుకొని వచ్చేయండి పంచర్ అయిందని చెప్పి మనతో ట్రావెల్ చేస్తారు బైకింగ్ బ్రదర్స్ అలా చెప్పిన అనమాట అలా వస్తారు టైర్ వేపించుకొని వినవు నువ్వు. ఓ చెప్పినంటే నేను ఇక్కడే నిలబెడతా ఉండలేదా నేను ఆ గాడిని చూపెట్టినావు కదా ఏమో అది దాని ప్రాబ్లమ్ ఫ్రంట్ ఓ మై గుడ్నెస్ ఫ్రంట్ I told you to change it, right? ರೀಚಾರ್ಜ್ ಎಲ್ಲ ವರ್ಕೌಟ್ ಆಗಲ್ಲ ಬ್ರೋ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀವಲ್ಲ ಅದನ್ನ ಆ್ಯಕ್ಚುಲಿ ಇದೇ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಇದೇ ಬೆಸ್ಟ್ ಇದು ಬೇಗನೂ ಆಗುತ್ತಲ್ವ ಇದು ಹಾಂ ಮಾಡ್ಲಾ ತೆಳು ಇದೆ ಫುಲ್ ಅದು ಆಗೋದಿಲ್ಲ ಬಿಡು ಆಗುತ್ತೆ ಬಿಡು ತುಂಬ ತೆಳು ಇದೆ ಅದು ಏನಾಗಲ್ಲ ಇತ್ತಲ್ಲಿ ಹೊಡಿರಿ ಅಲ್ಲ ಅದೇ ಅದೇ ಬಿಡಿ ಓಕೆ ಬಿಡ್ತಿದ್ದೆ ವಿಡಿಯೋ ಇಲ್ಲಿ లేకపోతే నా పని అవుట్ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ನಾವು ಧೈರ್ಯ ಹಿಡಿ ಮಾಡ್ಬೋದು ಗಾಡಿ ಮೂಡಿಸ್ತಿ ಪಂಚರ್ ಹಾಕಿದ್ರೆ ಅದೇ ಟೈರ್ ನಾನೇ ಇವು ಕೂಡ ಪಂಚರ್ ಬಿಟ್ಟು ಹಾಕ್ಬಿಡೋ ಟೈರ್ ಮೊದಲು ಬಿಟ್ಟು ಬದುಕೊಳ್ಳಿ ಪಾಪ ಅಂದ್ಬಿಟ್ಟು ನಮ್ಮನ್ನು ಚುಚ್ಕೊಂಡು ಸುಮ್ಮನೆ ಹೋಗ್ತೈತೆ ಒಳಗಿದ್ರೆ ಟೈರ್ಲ ದಮ್ಮೇಲೆ ಆಗ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಹೆಲ್ಪ್ ಹೋಯ್ತದೆ ಈಸಿಗೆ ಹೆಲ್ಪ್ ಹೋಯ್ತದೆ ನಮ್ಮ ರಿಟ್ಟೆ ಒಳಗೆ ಹೋಗ್ತಿದ್ದೆ ಕಟಿಂಗ್ ಫೀಲ್ ಕೊಡ್ಲಾ ಹೇಗೆ ಬೇಡ ಬೇಡ ಆಯ್ತಾ ಬ್ರೋ ಅವ್ರ ಕೈಯಲ್ಲಿ ಪವರ್ ಗೊತ್ತಿಲ್ಲ ನಿಮಗೆ ಓಕೆ ಬ್ರೋ ಯು ನೋ ವಾಟ್ ಇಸ್ ದಿಸ್ ವಾಟ್ ಇಸ್ ದಿಸ್ ಕೈ ಪುಲ್ಸ್ వంకాయ పులుసు అంతే లే ఇక్కడ చూడరా టైర్లో దమ్మే లేదు ఆయన ఇట్లో అది ఎక్కడ తడుస్తుంది బ్రో వంశీ హుషారుగా ఆఫ్ రోడ్ చేయకుండా అయ్యో ಬಂದೇ ಬಿಡ್ತು ಬ್ರೋ ನೀವು ಅಷ್ಟು ಟ್ವಿಸ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಹೇಗೆ ಟ್ವಿಸ್ಟ್ ಮಾಡಬೇಡಿ ಹಾಂ ಹೇಳಿರಿ ಈಗ ಆಚೆ ಕೇಳಿರಿ ಬ್ರೋ ಟೈರ್ ಹೋಯ್ತು ಬ್ರೋ ಇದು ನೋಡಿ ಟೈರ್ ಹೋಗಿದೆ చాలా ಇದನ್ನ ಹೋಗಲ್ಲ ಟೈರ್ ಇದು చాలా ವೀಕ್ ఉంది ಮನುಷ್ಯ ಟೈರ್ ಬ್ರೋ ಇನ್ನೊಂದು ಹಾಕಿ ಸೈಡಲ್ಲಿ ಅಷ್ಟೇ ಇಲ್ಲ ಟೈರೇ ಹೋಗಿದೆ ಇಷ್ಟು ದಪ್ಪ ಇದೆ ಟೈರ್ ಅದು ಒಂದು ಕೂದಷ್ಟು ದಪ್ಪ ಇದೆ ಟೈರು ಚೂಡಿ ಎಂತ ಆನ್ ಮಾಡಿ ಗಾಡಿ ಮಾಡಿ ನಿಮಿಷ ಹೇಳ್ತೀನಿ ಅಲ್ಲ ನೀವು ಗಾಡಿ ಆನ್ ಮಾಡಿ ನಿಮಿಷ ಹೇಳ್ತೀನಿ ಏರ್ ಹಾಕೋಣ ಬರ್ತಲ್ಲ ಅದು ಹಿಂಗೆ ಹಾಕಿದ್ರೆ ಹೇಳಿದ್ರೆ ಟೈರೇ ಅರ್ಧೋಗ್ತಿದೆ ಬ್ರೋ ಸೈಡ್ಗಳಿಗೆ ಈ ಥರ ಫೆವಿಕಿಕ್ ಏನೋ ಬಿಟ್ಬಿಡೋಣ ಇಲ್ಲ ಟೈರೇ ಅರ್ಧೋಗ್ತದೆ ನೋಡಿ ಬ್ರೋ ಟೈರ್ ಕಿತ್ಕೊಂಡ್ಬಿಡ್ತೈತೆ ನೀವು ಎಳಿತಾ ಇದ್ರೆ ಕೈಗಾಗಿರುತ್ತೆ ಓ ಲೀಕ್ ಆಗ್ತಿದೆ ಏರು ಲೀಕ್ ಆಯ್ತಿಂದ ಕೈ ನಿಮ್ಮದು ಬ್ರೋ ಇದು ಅಯ್ಯಲ್ಲ ವಂಶಿ 100% ಡೌಟ್ ಬ್ರೋ
టైర్ చినుకుపోతుంది బట్టలాగా. ಸ್ವಲ್ಪ ಡ್ರೈ ಆಗಲಿ. కొత్త టైర్ ఎక్కడ దొరుకుతాయి మన కొత్త టైర్? ఐ నీడ్ న్యూ టైర్ బ్రో. ఓకే, యూ హ్యావ్ ఎనీ షాప్? యా ఇట్స్ ఇన్ బెంగళూరు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమి అమ్మా మా నాన్నలో మా ఊరా ఇది. అదే 14 గంటకి తినామా అది. ఏమమ్మా నాన్న ఊరు ఉన్నట్లు అడుగుతున్నావు కదా నువ్వు. రే అక్కడ చెప్పాను లేలో టైర్ వేయించుకో అంటే వేయించుకోనిలే. ఇవత్ లైక్ పాదయాత్ర. ఓకే అండి, అదే కంటెంట్ నీకు ఇప్పుడు. యు విల్ డు పాదయాత్ర. అలా ಹದಿನೆಂಟಕ್ಕೆ ಇವಾಗದು ಅಲ್ಲ ಏರ್ ಲೀಕೇಜ್ ಆಗ್ತಿದೆ, ಯಾಕೆ ಕೇಳಿಸ್ಕೊಂಡ್ರೆ ಸುಮ್ಮನೆ ಆಫ್ ಮಾಡಲ ಗಾಡಿ ನಂದು. ಅಲ್ಲ ಮೊದಲು ಚೆಕ್ ಮಾಡೋಣ, 5 ನಿಮಿಷ ಬಿಟ್ಟು ಆನ್ ಮಾಡೋಣ ಅಷ್ಟೇ. ಬ್ಲೋ ಹೊಡ್ಕೊಂಡು ಬ್ರೋ ಫೇಕ್ ಕೊಡಿ ಒಂದು ಸೆಕೆಂಡ್. ಹೀಗೆ ಅವನು ಗಾಡಿ ಇಟ್ಕೊಂಡೋಗಿ మనాలి వరకు ఎన్ని కిలోమీటర్స్? 400 మినిమం టిల్ మనాలి. యూ వాంట్ గెట్ చూసుకుంటే వెళ్ళిపో, ఒక వారం అవుతుంది. బయోటిస్ట్రా ఇంకేంటి నీకు అక్కడ లే ఏం చెప్పాను నీకు? ఏం చెప్పాను నీకు లేలో ఎక్కడ దొరకదు చేసుకోంటే నీకు కంటెంట్ ಏನಂತಾರೆ? డోంట్ టాక్ అబౌట్ కంటెంట్. అరే ఇంకా కాపీకి తెలుగులో ఇంకా కాపీకి కోవ ఎక్కువ. ఓకే లో ಯು ಡಾಗ್ ಸಿಟ್ ಆನ್ ದಿ ರೋಡ್ಸ್. ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲ ಅದೇನಿಲ್ಲ, ಜಸ್ಟ್ ಸೀಟ್ ತೆಗೆದು ಇಚ್ಛೆ ಬೇಡವಾ, ಹಿಂಗಡೆ ಸೀಟ್ ತೆಗೆಬೇಡ ನಿಮಗೆ. థ్యాంక్ యూ. వాళ్ళు ఏమన్నారంటే ముందే అప్పుడే లదాఖ్లో వేసుకున్నారు, కానీ నేనే నా మెంటాలిటీ వేరే వాళ్ళ మెంటాలిటీ వేరేలే. కానీ ఇప్పుడు నేను టైర్ వేసుకొని టర్నింగ్ అలా ఫుల్ కార్నరింగ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఒకవేళ కొత్త టైర్ ఉందా నేను అస్సలు వినకపోతే ఆ టర్నింగ్లలో అది వేరే సీన్ అవుతుండే. క్రాష్ బదులు ఇది బెటర్ కదా, పంచర్ నూక్కుంటా పోయానా, లేకపోతే ట్రాల్ ఇలా వేసుకొని ఏదో ఒక టైర్ తెచ్చుకోవచ్చు. అలా ఒక మైండ్ సెట్ ఉంటే మనం ఒక మైండ్ సెట్. మనం డిఫరెంట్ బ్రో, వి నీడ్ అడ్వెంచర్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ప్రామిస్ చేసిన అనమాట, మంచిగా సేఫ్ వస్తా అని చెప్పి. నాకు అది చాలు, ఇదేంత చూద్దాం. ఇప్పుడు ఆ టైర్ అది ఎడదాకా పోతుంది. పంచర్ షాప్ ఏడుంది? పంచర్ షాప్ కాదు, కొత్త టైర్ వేసుకోవాలి ఎడారిని. అయిపోయింది, మొత్తం పోయింది మళ్ళా. క్లచ్ ప్లేట్స్ పోయినాయి, క్లచ్ ప్లేట్స్ వేయించినాం. ఇప్పుడేమో టైర్ పోయింది. అంతా మనకే అడ్వెంచర్ అన్నా, అడ్వెంచర్ నిజంగానే అవుతుంది. కానీ మనీ కూడా ఇంపార్టెంట్ కదా. మరింత అడ్వెంచర్ అయితే నేను అనుకోలేదు, అన్నీ నాకే అవుతున్నాయి ఎందుకో ఏమో. ఆ క్లచ్ ప్లేట్స్ పోయినాయి మొన్న, ఇప్పుడేమో పంచారు ఏడారిలా. వై గాడ్, వై టు మీ? గాడ్ హ్యావ్ అనదర్ ప్లాన్ బ్రో. నాకు తెలిసి దేవునికి వేరే పెద్ద ప్లాన్ ఉన్నట్టుంది మన మీద. హోప్ ఉంది, చాలా ఉంది హోప్. చూద్దాం. ఇప్పుడైతే మళ్ళీ పంక్చర్ అయితే అయింది కదా, రెండు పెట్టినా. ఆరామ్సే రెండు పంచర్లు వేసిన దానికి అవతలే అని చెప్పి. ఇప్పుడు చూద్దాం. అక్కడ ముంగడ ఊర్లో పంచర్ షాప్ ఉందంట. అక్కడ ట్రావెల్ చేసిందన్నమాట సార్, కెప్టెన్ సూరజ్ సార్. ఆ అన్న మనకి ఫుల్ సపోర్ట్ చేసిన అనమాట. అక్కడ లదాఖ్ నుంచి టైర్ తీసుకొని మిలిటరీ కాన్వేలో పంపిస్తున్నాడు అనమాట. మనం అక్కడ ముంగడ 70 కిలోమీటర్స్ వరకు అయితే పోవాలి. అక్కడ అయితే చేసుకున్నాం, టైర్ మొత్తం చేంజ్ చేసుకున్నాం. 70 కిలోమీటర్స్ వరకు అయితే పంపించేస్తున్నాను టైర్ అయితే. మనం అక్కడ వరకు పోవాలి. ఇట్లా ఇక్కడేనా?
అయ్యో 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 ఆఫ్ రోడింగ్ చేసే టైర్ అట్లా అయింది, పంక్చర్ అయిందంటే ఇప్పుడు పంక్చర్ వేయించుకొని 2 పంక్చర్లు అవి పెట్టి మళ్ళీ మొత్తం మళ్ళీ ఆఫ్ రోడింగ్లోనే పోవాల్సి వస్తుంది. 40 కిలోమీటర్ ఎట్లా పోవాలంట, ఎడ వలిగిపోతే అర్థమవుతలేదు నాకు. ఇంకా అలా ముగ్గురు. ఓకే ఓకే, ఆల్ ఫైన్ బ్రో, యూ డోంట్ కమ్ ఇన్ మిడిల్ ఆఫ్ మీ, దట్స్ ఇట్. మధ్యలో వచ్చి ముంగడు వచ్చి ఆగుతున్నాను, నేను పోతున్నాను మామూలుగా పోతున్నారు అంటే ఆయన వచ్చి వీడియో ఆగుతాను. వీడియో కూడా మనకు టైరు బాగాలేదు, రోడ్డు బాగాలేదు, ఇది ఏంటి మనకు అవసరం ఇది. ఆహా సైలెన్సర్ దాటి విని ఇట్లా మెల్లగా పోతే సెట్ కాదు, ఫోర్స్ ఉండాలి. ఇగో 15,268లో వచ్చిన అనమాట. ధూప్ అవుతుందని చెప్పి అటు ఇటు చూస్తుంటే అతను కనిపిస్తుండా, ఆయన తెలంగాణ. ఎక్కడి నుంచి అనా? ఖమ్మం నుంచి అంట. ఆయన కలిసి మాట్లాడి వాటర్ ఇచ్చిండు మంచిగా. ఇక్కడ దమ్ము కూడా వస్తుంది కొంచెం నడవగానే. ఇంత ఎడారిలో మన తెలంగాణ కలిసినట్టే జర మంచిగా అనిపిస్తుంది, నాకు హ్యాపీ ఉంది. హాయ్ బ్రో. తీసా ఓకే, కూర్చో. నాకు ఒకళ్ళు సాయం చేస్తే ఇప్పుడు నేను ఒకరికి చేయాల్సి వస్తుంది. నేను మొత్తం పోయింది రైట్, ఇల్లు మొత్తం లూజ్ అయితే नीचे का पेज भी निकल गया इसका, बट अगर ఇది ఒకటే ఉంది, స్క్रू ड्राइवर ఒకటే ఉంది मेरे पास, एक ही है आपको हो गया. स्क्रू चला गया क्या? नहीं है, स्क्रू शायद लूज होके गिर गया कहीं पे. అందరికి నాకు హెల్ప్ చేస్తా, నేను ఈయనకి హెల్ప్ చేస్తున్నా. ఇప్పుడే ఈయన కలిసిండు, మళ్ళీ ఇంకా ఆయన కలిసినాడు. టీఎన్ తమిళనాడు. వేర్ ఫ్రమ్? చెన్నై బ్రో. చెన్నై అంట. డైరెక్ట్ ఈయన కూడా సోలో ఇక కాలేజ్ వేసుకొని వచ్చేసిండు. నా లగేజ్ మొత్తం నా బరువు వెయిట్ అవుతుంది అని చెప్పి అన్న దాంట్లో పెట్టేసిన. థ్యాంక్ యూ బ్రో, విల్ మీట్ ఇన్ లూమా. అట్లా స్ట్రచ్ ట్రస్ట్ చేసేసాను. ఇది కొంచెం దూరం వచ్చేసిన మా అంటే ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. 60-50 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ వచ్చినాము. అక్కడ కారు అనిపిస్తుందా, అక్కడ నుంచి ఈ రోడ్ వచ్చిందనమాట. గాలి అంటే మళ్ళీ టైర్లో గాలి మళ్ళీ పోయింది, వేరే మళ్ళీ పంపుతుంది అంట. మళ్ళీ వేరే పంపు చేద్దాం మళ్ళీ గాలి వేరే. ఓకే మంచిగా ఉంది రోడ్డు, సూపర్ ఉంది. ఒకసారి వ్యూ చూడవచ్చు మీరు. బాబా ఆరెంజ్, అక్కడ వైట్ మౌంటైన్స్, కింద గ్రీన్. ఇండియన్ ఫ్లాగ్ ఉంది కళ్ళ ముంగడ. నా దగ్గర అయితే ఇంతకుముందు ఎక్కువ ఉండే, అప్పుడు నేను క్యాప్చర్ చేయలే, నేను మొత్తం బీరిపోయినా. మళ్ళీ క్యాప్చర్ చేద్దామని చెప్పి కెమెరా ఆన్ చేసే వారికి అది కొంచెం లోపల వెళ్ళిపోతుంది. ఇక్కడ మూన్ సినేబాయి పంచర్ అయిపోయి ఇన్నే ఉంటాను నేను, టెంట్ వేసుకొని బండి కనిపించేద్దాం. ఇన్నే కూర్చుంటూ చూసుకుంటూ ఉండొచ్చు. ఇంకా 10 కిలోమీటర్స్ ఉందన్నమాట లూమాకి. ఆ లూమా దగ్గర వెళ్ళిపోదాం. అది టైర్ రేపు వస్తుంది, రేపు వరకు ఆన్నే వెయిట్ చేయాలి. ఇక మనం ఇంకా అయితే మన ఇంకా చెన్నై అయితే వస్తున్నాం కాలేజ్లో. మస్తు హెల్ప్ చేస్తున్నాను కూడా. కొన్నిసార్లు గాలి కొట్టినాం మన టైర్కి. స్పీడ్ పోతూ ఊగుతుంది, అందుకే మెల్లగా పోతున్నాం బండి.
ఇది రాత్రి అయిపోయింది అనమాట. నేను ఇక్కడ వచ్చిన మన టైర్ ఇక్కడ బేస్ క్యాంప్లో తీసుకోవాలన్నమాట రేపు ఇక్కడ లోమా. అన్న అయితే మనకి ఇదాకా చాలా హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ బాయ్. ఎనీ టైం ఫర్ యూ డియర్. బీ సేఫ్. ఓకే ఇక మనకి ఇక నేను ఇక్కడ ఉంటున్నాను చెప్పి ఇది కూడా ఇచ్చిండు అన్న. డైరెక్ట్ చెన్నై నుంచి వచ్చిన అనమాట. బాయ్ బ్రో. ఇక్కడ లోమా వెళ్ళిపోతున్నా అన్న, మనం ఇక్కడ స్టే చేద్దాం. ఓకే బాయ్ బాయ్. సీ యూ, టేక్ కేర్ మా. ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ అప్ గివ్ మీ ఎ కాల్. ఓకే. మన పరిస్థితి ఇట్లా ఇప్పుడు ఇక టెంట్ అయినా వేసుకున్నాం ఇక.